మనకి జాయిన్ అయ్యారు ఇప్పుడు తెలంగాణ డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్ గారు. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్తే అండి రామచంద్ర నాయక్ గారు. మనం చూస్తున్నాం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా అందరూ కూడా ప్రజలతో సహా అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం ఏమైనా ఉందంటే ఇప్పుడు నేతలు చేసుకున్న సవాలు ప్రతి సవాలు గురించి. నిన్న హై టెన్షన్ వాతావరణం నెలకొంది గన్ పార్క్ లో అండ్ అలాగే తెలంగాణ భవన్ లో. సో ఏంటి ఎలా చూడొచ్చు అంటారు? డేట్ ఫిక్స్ చేసుకున్నారు, టైం ఫిక్స్ చేసుకున్నారు, కానీ సరైన వేదిక లేదన్నట్టుగా కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎప్పుడు వచ్చి ముఖాముఖిగా ఫేస్ టు ఫేస్ నేతలు మాట్లాడుకుంటారు, నిజాలు ఎవరు బయట పెడతారు అన్నట్టుగా కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. సో ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? రామచంద్ర నాయక్ గారు. హలో, వినపడుతుందండి? వినిపిస్తుందండి. ప్రేక్షకులకు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ పేరు పేరున నమస్కారం. ముందుగా ప్రజాస్వామ్యంలో ప్రజలు నాయకులను ఎన్నుకుంటారు, నాయకులు అందరు కలిసి మరి ఒక ముఖ్యమంత్రి గారిని ఎన్నుకుంటారు. గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజలు మరి అధికారం కట్టబెట్టింది. 10 సంవత్సరాల్లో మరి వారు ఎఫ్ఆర్బిఎం, నాన్ ఎఫ్ఆర్బిఎం 2 రకాల లోన్లు ఉంటాయండి. ఎఫ్ఆర్బిఎం లోన్లు మాత్రమే ఈ రోజు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ప్రజలకు చెప్తున్నారు. నాన్ ఎఫ్ఆర్బిఎం అంటే కార్పొరేషన్ల మీద ఈ రోజు కరెంట్ డిస్కమ్ మీద దాదాపు 80,000 కోట్లు వాళ్ళు లోన్ తెచ్చుకున్నారండి. సివిల్ సప్లై డ్యూస్ 75,000 కోట్లు డ్యూస్ పెట్టిపోయారండి. బతుకమ్మ చీరల పేరు మీద దాదాపు 500 కోట్లు, సబ్సిడీలు దాదాపు 2-3 వేల కోట్లు. అదేవిధంగా గత వాళ్ళ ప్రభుత్వంలో హయాంలో చేసిన కాంట్రాక్టర్లు చేసిన మరి పెండింగ్ బిల్లులు, వారి టైంలో చేసిన పనులకు చెల్లించాల్సిన బిల్లులే దాదాపు 80,000 కోట్లు. అదేవిధంగా ఇంకా చూస్తే ఫీజు రియంబర్స్మెంట్ దాదాపు అదొక 30-40,000 కోట్లు. ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఏ శాఖలో చూసినా కానీ వాళ్ళు ఆర్టీసీని కూడా వదలలేదండి. ప్రతి కార్పొరేషన్ ని వాళ్ళు బ్యాంకులకు తాకట్టు పెట్టారు. చివరికి మన వరంగల్ జైలు ఉండే మంచి పురాతన మంచి ఫేమస్ జైలు ఉండే, సెంట్రల్ జైల్ ఆఫ్ వరంగల్. ఆ జైలుని కూడా తాకట్టు పెట్టేసి వాళ్ళు మరి అక్కడ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పేరు మీద దాన్ని కూడా వదలలేదు. ఈ విధంగా వాళ్ళు తెచ్చిన అప్పులు రామచంద్ర నాయక్ గారు మనతో పాటు ఇప్పుడు కాంగ్రెస్ ప్రజాప్రతినిధి కూడా ఆయన కూడా ఉన్నారు, సతీష్ గారు కూడా ఉన్నారు. సారీ అండి, బిఆర్ఎస్ అధికార ప్రతినిధి సతీష్ గారు కూడా ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడండి. రామచంద్ర నాయక్ గారు చెప్పండి. మీరు ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు వరంగల్లో మెడికల్ హాస్పిటల్ కట్టినా మేమే కడుతూనే ఉన్నాం, కాళేశ్వరమైనా మేమే కట్టినాం, ఎన్నో ప్రాజెక్టులు కట్టినాం, ఫ్లైఓవర్లు కట్టినాం, పరిశ్రమలు తీసుకొచ్చినాం, టీ హబ్లు కట్టినాం, వివియాపులు కట్టినాం. గ్రామాలలో అన్న వినాలి ఫస్ట్ వినాలి. అన్న మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి బాగుండాలన్నా. మీకు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే టాపిక్ సబ్జెక్ట్ ఏంటిది? ఈ గత రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు, అదే నేను అప్పుల గురించి మాట్లాడుతున్నా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. గతంలో వారు చేసిన అప్పులు ఎఫ్ఆర్బిఎం మాత్రమే వాళ్ళు చెప్పుకుంటున్నారు. నాన్ ఎఫ్ఆర్బిఎం ద్వారా తెచ్చుకున్న కార్పొరేషన్లు తాకట్టు పెట్టి తెచ్చుకున్న లోన్లు హరీష్ రావు గారు గాని కేటీఆర్ గాని చెప్పుకోవట్లేదు. ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, వెలుగులో తీయండి. ఒక్క నిమిషం. సెంట్రల్ జోన్ కూలగొట్టిన దగ్గర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీరు 4 ఫ్లోర్లే కట్టిపోయారు. 1,100 కోట్లతో స్టార్ట్ చేసిన వర్క్ మళ్ళీ ప్రభుత్వం ఎండ్ అయ్యే టైంకి 1,800 కోట్లకు దాన్ని ఎన్హాన్స్ చేసిరు, పని పూర్తి కాలే. సనత్ నగర్ కావచ్చు, మన అల్వాల్ కావచ్చు, మన కొత్తపేట కావచ్చు, కంప్లీట్ చేయలేదు, కానీ డబ్బులు మాత్రం వాటి మీద కాల్ చేసిరు. మీరు ప్రగతి భవన్ కట్టుకున్నంత స్పీడ్ గా మిగతా ఏం కట్టలేదు, కానీ లోన్లు మాత్రం ప్రజల మీద భారం వేసి 8.5 లక్షల కోట్ల భారాన్ని డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మీరు ప్రజల మీద రుద్దింది. రామచంద్ర నాయక్ గారు, సో అయితే గత ప్రభుత్వం చేసిన అప్పుల్ని మీరు ఇప్పుడు పూడుస్తున్నారా? తప్పకుండా. వారు కార్పొరేషన్ ద్వారా తెచ్చినా, ఎఫ్ఆర్బిఎం ద్వారా తెచ్చినా, సెంట్రల్ ఆర్బీఐ నుంచి తెచ్చుకున్నా ఇప్పుడు ప్రజలే కదా, ఈ ప్రభుత్వం కదా చెల్లించాల్సింది. అధికారంలో ఎవరు ఉంటే వారు దానికి పూర్తి బాధ్యులు అవుతారమ్మా. మరి ఎందుకన్నా మరి ఈ మూడేళ్లలోనే మీరు చేసిన అప్పులు ఇంతకని 3,50,000 కోట్లు దాటి రైట్. మీరు తెచ్చిన అసలు వడ్డీకి, మీరు తెచ్చిన అసలు అప్పులకు సంవత్సరానికి దాదాపు 1,70,000 కోట్లు
మరి అసలు వడ్డీ కట్టాల్సి వస్తుంది. మీరు వడ్డీ మీరు 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 కడుతున్నారని మీరు చెప్పారు. సంవత్సరానికి 2000 కోట్లే కడుతున్నారని కాగ్ రిపోర్ట్లు కానీ ఆర్బీఐ రిపోర్ట్లు అన్ని చెప్తా ఉన్నాయి. మీరు 2000 కోట్లు కట్టుకుంటూ మీరు సంవత్సరానికి 6000 ఒకటండి. కోట్లు కడుతున్నాం, 9000 కోట్లు కడుతున్నాం, అబద్ధపు మాటలు ఇప్పుడు మాట్లాడేది. ఒకటి సతీష్ గారు, ఆ రోజున రామకృష్ణరావు గారే ఈ రోజు కూడా చీఫ్ సెక్రటరీ ఉన్నారు. రామకృష్ణరావు గారే అసెంబ్లీలో ప్రజెంటేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్ గారు అసెంబ్లీ వచ్చి కూర్చుంటే ఇదంతా చర్చకు వస్తుంది కదా. ఏదో బజార్లో కూర్చోబడి ప్రజలందరూ అవును, మీరు వాళ్ళు కూడా బడ్జెట్ అడుగుతుంది అవునా? ఏంటంటే కేసీఆర్ ఎందుకు రామచంద్ర నాయక్ గారు బయటకు బజార్లో మాట్లాడారు? కూర్చున్నామని మేము అనలేదు కదండి. తెలంగాణ భవన్ కోసం తెలంగాణ భవన్ కోసం అనేది మీ జూపల్లి కృష్ణారావు గారు. సతీష్ గారు మీకు క్వశ్చన్ అర్థమైందో? ఎందుకు కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడట్లేదు? అది అసెంబ్లీ కానివచ్చు, ఎక్కడికైనా ఎందుకు వచ్చి కాంగ్రెస్ నాయకుల స్థాయికి వాళ్ళకున్న తెలివికి కేసీఆర్ గారు అవసరం లేదని చాలా క్లియర్ గా చెప్తా ఉన్నాం. 3 ఏళ్ల నుంచి చెప్తా ఉన్నాం మీకు. మళ్ళీ అదే మాట అదే అడిగితే మీకు ఇప్పుడు కనీసానికి మీ కాంగ్రెస్ నాయకుల స్థాయికి మీకున్న తెలివికి మీకున్న నైపుణ్యానికి కేసీఆర్ గారు అవసరం లేదండి. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు చాలు, ఇంకా కొంతమంది మంత్రులకైతే మేము చాలు. గుట్టెక్కి ఎగురుతా అన్నాడట. ఆయన పార్లమెంట్ నుంచి బయటికి అసెంబ్లీకి అటెండ్ అవునా? ఇలా మిమ్మల్ని కాదండి, ఇప్పుడు స్థాయి గురించి ఎందుకు విషయం ఆయన అండి, బయటకు శివాని వచ్చి గారు. మాట్లాడటం important అని అర్థం. రామచంద్ర నాయక్ గారికి ఒక సూటి ప్రశ్న. రామచంద్ర నాయక్ గారు వినండి. రామచంద్ర నాయక్ గారు ఒక్క మీకు క్వశ్చన్ ఒక అండి. ప్రశ్న అండి. వినండి ఒకసారి. పొడిచినట్టు అసలు చేసినట్టు ఇలా తెలంగాణ సమాజం మొత్తం చూస్తా ఉంది, మేమేం పొడుస్తున్నాము మీరేం పొడుస్తున్నారు అనేది. అన్న మీరు వినండి, అడ్లూరు మన రామచంద్ర నాయక్ గారు వినాలి. ప్రజలకు సతీష్ గారు ఒకటే, ప్రజలకైతే సమాధానం చెప్పాల్సిన బాధ్యత గత ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు, ప్రస్తుత శాసనసభ్యుడిగా ప్రజలు అడుగుతున్నారు అన్న మిమ్మల్ని. అన్న రామచంద్ర నాయక్ గారు ఒక విషయం సూటి ప్రశ్న మీకు. మీకు ఎట్లా మాట్లాడాలనిపిస్తుంది అన్న రామచంద్ర నాయక్ గారు? మీరు గుడి కట్టింది లేదు, బడి కట్టింది లేదు, లక్షల కోట్లు అప్పులు చేస్తా ఉన్నారు. రామచంద్ర నాయక్ గారు ఈ రోజు 5ంటికి ప్రెస్ క్లబ్ లో జూపల్లి గారు ఈ రోజు వచ్చి మాట్లాడతా అని చెప్తున్నారు. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఒకటండి, ఏది గారు వారి ప్రభుత్వంలో మంత్రే, ఇప్పుడు ఈ ప్రస్తుత ప్రభుత్వంలో మంత్రే. వారికి వాస్తవాలు యథార్థాలు తెలుసు కాబట్టి వారు దానికి చర్చకు సిద్ధంగా ఉన్నారు. అవునండి, మీరేమో అసెంబ్లీకి రమ్మంటున్నారు, మీ నాయకుడికి పోలేమో ప్రెస్ క్లబ్ రమ్మంటారు. మీకే మీ మధ్యలో సఖ్యత లేకపోతే ఎట్లండి? అన్న మీకు ఒక థ్యాంక్ యూ సో మచ్ అండి రామచంద్ర నాయక్ గారు. థ్యాంక్ యూ సో మచ్ జాయిన్ అయినందుకు. కేసీఆర్ గారు సో చెప్పండి, ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? కంక్లూడ్ చేయండి. నేను ఒకటే అంటున్నాండి, ఇలా మనం తెలంగాణ తెచ్చుకునేదే తెలంగాణ వాళ్ళకు బాగు జరగాలి, తెలంగాణ వాళ్ళకు మరి పనులు కలగాలి, ఆర్థికంగా ముందుకు సాగాలని తెచ్చుకున్నాం. చేద్దామండి. సో ప్రస్తుతం అయితే